brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. కీర్తి సురేష్ మళ్ళీ సినిమాలతో బిజీ అవుతారా లేదంటే పెళ్లి తరువాత తీసుకుంటున్న గ్యాప్ అలాగే కంటిన్యూ అవుతుందా? ఆఫ్టర్ మ్యారేజ్ కీర్తి అసలు ఎందుకు ఏ సినిమా సైన్ చేయట్లేదు? కావాలని బ్రేక్ తీసుకుంటున్నారా లేదంటే నటనకు స్వస్తి చెప్పాలనుకుంటున్నారా? వీటన్నింటికి సమాధానం వచ్చేసింది. కాకపోతే నో సౌత్ అట, ఓన్లీ నార్తేనట. పెళ్లికి కొన్ని రోజుల ముందు నుంచే కీర్తి సురేష్ గ్లామర్ డోస్ పెంచుతూ వచ్చారు. బేబీ జాన్లో అమ్మడి గ్లామర్ షో నెక్స్ట్ లెవెల్ అంతే. సినిమా ఫ్లాప్ అయినా కీర్తి గ్లామర్ మాత్రం బ్లాక్ బస్టర్. బాలీవుడ్లో ఈ భామ పేరు రీసౌండ్ బాగా వస్తోంది ఇప్పుడు. అనాలే గాని అక్కడి నుంచి ఆఫర్స్ కూడా క్యూ కడుతున్నాయి. కీర్తి ఫోకస్ అయితే బాలీవుడ్ పైనే ఉంది ఇప్పుడు. పెళ్లి తర్వాత సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు కీర్తి. ఇదివరకు ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేస్తున్నారు. ఈ మధ్యే టోవినో థామస్ తో ఓ సినిమాకు సైన్ చేశారు కీర్తి. ఫ్రెండ్ కావడంతో టోవినో సినిమా ఓకే అన్నారు గానీ ఈమె మనసు మాత్రం పూర్తిగా బాలీవుడ్ పైనే ఉంది. పైగా ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ కు అక్క అనే సిరీస్ చేస్తున్నారు. తాజాగా కీర్తి సురేష్ కు బాలీవుడ్ నుంచి మరో బంపర్ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. రణబీర్ కపూర్ నెక్స్ట్ సినిమాలో ఈ భామే హీరోయిన్ గా ఫైనల్ అయినట్టు తెలుస్తోంది. దాంతో పాటు మరికొన్ని కథలు కూడా వింటున్నారు ఈ బ్యూటీ. మొత్తానికి ఆఫ్టర్ మ్యారేజ్ ఓన్లీ బాలీవుడ్, నో సౌత్ అంటున్నారు కీర్తి. ఈ లెక్కన అక్కడే సెటిల్ అవ్వాలని చూస్తున్నారేమో మరి.